హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు స్వామివార్లని ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నానండి. ఎందుకనంటే స్వామివార్లకి ఇద్దరికీ కలిపి శివలింగానికి, స్వామివారికి కలిపి చేసుకుంటున్నానండి. ఇక్కడ శివకేశవులు ఇద్దరికీ కలిపి ఈరోజు అభిషేకం చేసుకున్నానండి. పువ్వులు మాత్రం ఈరోజు గులాబీలే మిగిలిపోయాయండి. చామంతి పూలు లేకుండేనండి. మా వారు తెచ్చి 2, 3 రోజులయిందండి. అయిపోయాయి పువ్వులు. ఇంక రేపు తెస్తారండి. ఈరోజు ఇలా చక్కగా ఆ సెంట్ బాటిల్ ఉంది చూడండి. అది మనం జవ్వాది వాసనొస్తదండి. వేరేది తెచ్చాను. అందులోనే కంపెనీ. మీకు చూపెట్టాను నేను తెచ్చిన వస్తువుల్లో పూజా సామాన్ల స్టోర్‌లో. కొంచెం దీపం వెలుగుతుండగా కొద్దిగా వేయండి లక్ష్మీ దీపంలో. చాలా మంచిదండి. మంచి పరిమళంగా వాసనొస్తదండి. ఒత్తులకైనా రాయండి లేదా దీపం వెలుగుతున్నప్పుడు అందులో కాసింత వేయండి. గుమగుమ చక్కటి వాసనొస్తదండి. అగరవత్తులు కూడా చాలా బావున్నాయండి. అన్నీ కూడాను నేను తెచ్చినయన్నీ మీకు చూపెట్టాను. అన్నీ బావున్నాయండి. ఇలా లావెండర్ స్మెల్‌తో తెచ్చానండి ఒకటి. ఇందాక వెలిగించాను. అది కూడా బావుందండి. రేపు స్వామివారి శ్రవణ నక్షత్రం ఉందండి. రేపు మాత్రం చక్కగా 3 గంటలకే లేవండి. రేపు ఒక్కరోజు కష్టపడండి. లేచి స్వామివారికి మాత్రం 2 పిండి దీపారాధనలు ఇంట్లో, బయట తులసమ్మ దగ్గర చేసుకోండి. చాలా మంచిదండి. రేపు చేసుకుంటే మాత్రం ఎంత మంచిదంటే నేను చెప్తున్నానండి. ఆ స్వామివారి నక్షత్రం నెలకోసారి వస్తదండి. ఆ నక్షత్రంలో చేసుకోవాలండి. చాలా మంచిది. స్వామివారి నక్షత్రంలో చేసుకుంటే చాలా మంచిదండి. ఎలాగైనా కూడా రేపు మాత్రం మీరు తప్పనిసరిగా మాత్రం పిండి దీపారాధన చేసుకోండి. ఇలా అభిషేకం అయితే అయిన తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించుకొని, అమ్మవారి దీపం అలా పైన పెట్టుకున్నా అండి. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ స్వామివారిని అలంకరించి, ఈ దీపాల మధ్యలో స్వామివారిని దీపాల కాంతుల్లో చక్కగా రెడీ చేసుకొని చూసుకున్నానండి. వీడియో అయితే ఎంత బావుందోనండి. అంతా రెడీ చేసిన తర్వాత మీకు ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుందండి. చూడండి. చాలా బాగుందండి. నేను చేసింది మాత్రం నాకు చాలా నచ్చిందండి ఈరోజు. ఎలానైతే ఏంటండి, నేను మనసుతో చేసుకునే పూజని మీరు కూడా చూస్తారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.